జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 31, 2025, శుక్రవారం. తిథి నవమి, ఉదయం 10:03 వరకు, తదుపరి దశమి. నక్షత్రం ధనిష్ట, సాయంత్రం 6:51 వరకు, తదుపరి శతభిషం. యోగము గండము, ఉదయం 6:16 వరకు, తదుపరి వృద్ధి. కరణం కౌలవ, ఉదయం 10:03 వరకు, తదుపరి తైతుల. రాత్రి 9:43 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంత్రం 5:37. చంద్రోదయం మధ్యాహ్నం 1:48, చంద్రాస్తమయం రాత్రి 1:41. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:24 నుండి 11:51 వరకు. యమగండం మధ్యాహ్నం 2:44 నుండి 4:11 వరకు. గుళిక కాలం ఉదయం 7:31 నుండి 8:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:09 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:14 నుండి 1 వరకు. వర్జము రాత్రి 1:54 నుండి 3:28 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 8:19 నుండి 9:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:15 వరకు. శుభ గడియలు ఉదయం 6:04 నుండి 7:19 వరకు. తిరిగి సాయంత్రం 4:45 నుండి 6:51 వరకు. అక్టోబర్ 31, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, ఉదయం 10:03 వరకు ఉంది, తదుపరి దశమి. ఈ నవమిని మనం అక్షయ నవమిగా జరుపుకుంటాము. త్రేతాయుగం ప్రారంభమైన రోజున మనం అక్షయ తృతీయగా జరుపుకున్నట్లే సత్యయుగం ప్రారంభమైన రోజున మనం అక్షయ నవమిగా జరుపుకుంటాం. ఈ రోజున ఉసిరి చెట్టును పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజున చేసే స్నాన దానాదులకు విశేష ఫలితం ఉంటుంది. సత్యయుగం ప్రారంభమైన యుగాది రోజు కాబట్టి పంచాంగం ప్రకారం సంక్రాంతి రోజుల్లో, యుగాది రోజుల్లో శుభకార్యాలు చేయకూడదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న తిథి నవమి కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 6:48 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు తులా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 6:48 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 6:48 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: జగద్ధాత్రి పూజ, జాతీయ ఐక్యతా దినోత్సవం, భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి రోజైన అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి, భారత టెస్ట్ క్రికెట్ తొలి కెప్టెన్, పద్మభూషణ పురస్కారం అందుకున్న తొలి క్రికెట్ క్రీడాకారులు సికే నాయుడు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 31 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. వృషభ రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. మిథున రాశి గతంలో చేసిన పని యొక్క ఫలితం ఈ రోజు అందుకుంటారు. కర్కాటక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సింహ రాశి విశ్రాంతిగా గడుపుతారు. కన్యా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులా రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. ధనుస్సు రాశి అవసరానికి అండగా నిలబడతారు. మకర రాశి దైవ బలం రక్షిస్తుంది. కుంభరాశి పాత పనుల్లో కదలిక రావచ్చు. మీన రాశి అభివృద్ధి ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.